ప్రభు నామంలో మీ అందరికీ షలోం. యేసు తన మరణం గురించి ముందే వివరించాడు. అది తెలుసుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అఘాయిత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు. ఇదిగో, యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీయు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన లేచును అని యేసయ్య చెప్తున్నాడు. అలాగే మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. వారాయనను చంపుదురు. 3వ దినమున ఆయన లేచును. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22-23 వచనాలు. మరియు ఆయనకు మరణ శిక్ష విధించి కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు అప్పగింతురు. 3వ దినమున ఆయన లేచును. మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. మత్తయి 20:28. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని యేసు చెప్పెను. యోహాను 10:18. యేసు ఇష్టపూర్వకముగా శిల్వపై రక్తము చిందించి ప్రాణము అర్పించెను. ఆయన మృత్యుంజయుడై సమాధి నుండి లేచెను. ఇది చరిత్రాత్మక సత్యము. మనం దీనిని నమ్మి విశ్వసించినట్లయితే పరలోక మార్గంలో మనము ప్రయాణిస్తాము. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నీవు మా కోసము కల్వరిలో బలియాగమై అనేక హింసల చేత హింసింపబడి నలగొట్టబడి తండ్రి ముళ్ళ కిరీటము ధరించుకొని సిల్వపై ప్రభువా నీ కోసము రక్తము ఒక బొట్టు ఉంచుకొనకుండా మా కోసమే నీ రక్తాన్నంతా కార్చావు తండ్రి. స్తోత్రాలు, వందనాలు యేసయ్య. దేవా, ఇంత గొప్ప త్యాగము చేశావు తండ్రి. ఇది మా కోసమే దేవా. దీనిని మేము నమ్ముచు విశ్వసిస్తూ నీ యందు ప్రభు నీ అడుగు జాడల్లో ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి. పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.